ఈరోజు మన అంశము సహిస్తేనే ఫలిస్తాము. ఏం సహించాలి, ఏం ఫలించాలి, ఎందులో ఫలించాలి, అసలు ఏం సహించుకోవాలి అని చెప్పి రకరకాల డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఒక చెట్టు ఒక మొక్కలాగా అది రావాలి అని అంటే ఆ విత్తనం ఏమవ్వాలి? బ్రోక్ అవ్వాలి, విరగాలి. భూమిలో అది విరగాలి. భూమిలో విరిగి దాని లోపల ఎక్కడో పెడతాం కదా, ఆ విత్తనాన్ని పైన పెట్టాం, లోపల ఎక్కడో పెడతాం. అది విరిగి ఆ మొక్క దానిపై ఉన్న మట్టిని, రాళ్ళను, సరే మనం నాటే మొక్కలన్నా అయితే కొంచెం పైన అంత గట్టిగా వెయ్యము, మట్టి అంత గట్టిగా వెయ్యము, అట్లా పెడతారు అంతే. మొక్క బాగా సింపుల్ గా రావడానికి బాగుంటది అని చెప్పేసి. కానీ కొన్ని మొక్కలు చూడండి, ఎవరి సహాయం లేకుండానే ఎవరో ఒకరు తినేసి అక్కడ విత్తనాలు వేసేసారనుకోండి, కొన్ని చెట్లు రాళ్లల్లో మధ్య నుండి, గోడల్లో మధ్య నుండి కొన్ని చెట్లు వస్తాయి. గోడ మధ్యలో నుండి కొన్ని చెట్లు వస్తూ ఉంటాయి, రాళ్ల మధ్యలో నుండి. ఎంత కష్టమో అది రావాలి అని అంటే. మొక్క ఎంత డెలికేట్ గా ఉంటుందండి. ఆఫ్టర్ ఆల్ గోటితో ఇలాగంటే అయిపోతుంది, దాని లైఫే అయిపోతుంది. కానీ అంత డెలికేట్ అయిన మొక్క ఎలాగా ఆ నేలలో నుంచి, ఆ రాళ్ళ మధ్యలో నుండి, ఆ గోడలో నుండి అది రాగలుగుతుంది? మనం ఏమని ప్రార్థన చేస్తాము అని అంటే, ప్రభువా నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నేను దీవెనకరంగా ఉండాలయ్యా, నన్ను వాడుకోండి యేసయ్యా, నేను మీ కొరకు సాక్షిగా ఉండాలయ్యా, నా కుటుంబం మధ్యలో, నా వారి మధ్యలో, నా చుట్టూ ఉన్న వారి మధ్యలో ప్రార్థన చేస్తారు. నేను బలంగా ఉండాలి ప్రభా, నేను విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండాలి ప్రభా, నేను పరిశుద్ధతలో స్ట్రాంగ్ గా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తారు. మరి పరిశుద్ధతలో స్ట్రాంగ్ ఉండాలి, పరిశుద్ధతలో పరిపూర్ణలు అవ్వాలి, విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వాలి, ఇంట్లో వారి మధ్యలో సాక్షులుగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వారి నలుగురు మధ్యలో మనం దేవుని కొరకు సాక్షులంగా ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి అనే ఆశ కలిగి దేవుణ్ణి అడుగుతాం. దట్స్ ఫైన్, దట్స్ ఓకే, అడుగుతాం. అడిగిన తర్వాత దేవుడు ఏం చేస్తారబ్బా, నా బిడ్డ ఎంత మంచి ప్రార్థన చేసింది, ఎంత మంచి ఆశ కలిగింది నా బిడ్డ, సో విశ్వాసంలో నా బిడ్డ బలపడాలనుకుంటుంది కాబట్టి, సో తనని స్ట్రాంగ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఏం రావాలి? ప్రతికూలమైన పరిస్థితులు రావాలి. నీలో ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం నీకు తెలిసి, ఆ విశ్వాసంలో నుండి మరికొద్ది విశ్వాసంలోనికి నువ్వు రావాలి అని అంటే, నీ విశ్వాసానికి అక్కడ పరీక్ష ఎదురవ్వాలి. నీ పరిశుద్ధతలో నువ్వు నిలవాలి, పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి అని అంటే నీ పరిశుద్ధతకి అక్కడ పరీక్ష రావాలి. శోధనల గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. శోధనలు నీకు వస్తాయి. ఒక చెల్లి ఒకసారి నాతో ఒక మాట అనింది, నేను బలహీనురాలనని తెలుసు కదా దేవుడికి, అయినా ఎందుకు నాకే రకరకాలైన శోధనలు పెడుతున్నాడు దేవుడు అని చెప్పి మాట్లాడింది నాతో. నేను బలహీనరాలని తెలుసు కదా, అయినా నాకే ఎందుకు దేవుడు ఇట్లా, నేను ఏదైతే వద్దు అనుకుంటున్నానో, దేని నుంచి అయితే పారిపోవాలి అనుకుంటున్నానో అదే విషయంలో నాకు శోధనలు వస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే నువ్వు దాన్ని జయించాలనుకుంటున్నావు. మరి జయించాలి అని అంటే నువ్వు ఒక పరీక్ష గుండా వెళ్ళాలి కదా. విశ్వాసంలో బలపడాలి అని అంటే విశ్వాసానికి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో రావాలి కదా, జరగాలి కదా. దేవుని ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే మనుషుల స్వార్థం ఏంటో నీకు తెలియాలా వద్దా? మనుషులు ఎంత స్వార్థపరులో, ఎలాగన వాళ్ళు రంగులు మారుస్తారో మనకు తెలియాలా వద్దా? చాలా మంది బాధపడతా ఉంటారు, అందరికి బంధువులు ఉన్నారు, అందరికి స్నేహితులు ఉన్నారు, అందరికి అమ్మా నాన్న బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, నాకేంటి ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఏంటి ఇలా ఉన్నారు, వాళ్ళేంటి అలా ఉన్నారు, వీళ్ళేంటి, మా పరిస్థితి ఏంటి ఇలా, ఏదో ఒక ఒంటరి జనాంగం లాగున్నాం ఏంటి మేము అని ఫీల్ అయిపోతా ఉంటారు. ఎందుకు దేవుని నా పొజిషన్ లో పెట్టారు అని అంటే, దేవుని ప్రేమను నువ్వు గుర్తెరగడానికి, దేవుని ప్రేమను నువ్వు రుచి చూడడానికి, దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవడానికి, వెలుగు ఏంటో, దాని గొప్పతనం ఏంటో, వెలుతురులో ఉండే ఆనందం ఏంటో తెలియాలి అని అంటే చీకటి ఎంత భయంకరమైనదో we need to know. చీకటి లేకుండా వెలుగుకు విలువ లేదంటే. ఎందుకు సాతాను దేవుడు ఉండనిచ్చాడు? వాడు అబద్ధికుడు, వాడు మోసం చేసేవాడు, వాడు దేవుని బిడ్డలను ఇష్టానుసారంగా శోధిస్తున్నాడు, దేవుని మీద నుండి మళ్ళిస్తున్నాడు, వారికి రకరకాలైన శ్రమలను వాడు తీసుకొస్తున్నాడు. వై స్టిల్ ఎందుకు సాతాను దేవుడు ఉండనిస్తున్నాడు భూమి మీద? ఎందుకు అనంటే ఆడుంటేనే, అంతే కదా, విలన్ ఉంటేనే హీరో యొక్క హీరోయిజం ఏంటో తెలుస్తుంది. పరీక్షించేవాడు లేకుండా, ప్రశ్నించేవాడు లేకుండా, అసలు పరీక్షే లేకుండా నిన్ను ఎలా విజేతగా ప్రకటించాలి? ఒకసారి ఆలోచించేయండి. వితౌట్ ఎనీ ఎగ్జామ్ హౌ కెన్ యూ గెట్ స్టేట్ ఫస్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్? ఎట్లా అండి? పరీక్షే లేకుండా నువ్వు విజయం సాధించాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా? అవ్వదు కదా.
అలాగే విశ్వాస జీవితంలో కూడా రకరకాలైన పలు విధాలైన శోధనలు, పరీక్షలు, నిందలు, అవమానాలు, ఒంటరి అనుభవాల నుండి అనేక సార్లు వెళ్ళవలసి వస్తుంది. నువ్వే ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని కొరకు నువ్వు నిలబడతావా లేదా అని నీకు నువ్వే తెలుసుకోవడానికి ఒక పరీక్ష రావాలి కదా. ప్రభు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలియడానికి ఒక పరీక్ష రావాలి కదా. అంతెందుకండి, ఒక రొట్టె పంచబడాలి అని అంటే అది మొట్టమొదటిగా విరవబడాలి. ఒక రొట్టె మన చేతిలోనికి రావాలంటే ఒక విత్తనం విరిగిపోవాలి, అది మొక్కగా ఎదగాలి, ఎండకి, గాలికి, వానకి అది నిలిచి ఆ మొక్క బాబో ఈ ఎండేంటి, ఈ గాలేంటి, ఈ వానేంటి అని అనుకుంటే అది ఎదుగుతుందా, ఫలిస్తుందా? ఫలించలేదు కదా. ఒక మొక్క ఎదగడానికి వర్షం అవసరము, ఎండ అవసరము, గాలి కూడా అవసరం, చల్లని వాతావరణం అవసరం, 4 అవసరమేనండి. ఈరోజు మన విశ్వాసంలో దేవునికి సమీపంగా రావాలన్నా, దేవుని బిడలముగా ఒక స్ట్రాంగ్ బిలీవర్గా, దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా నువ్వు సర్వైవ్ అవ్వాలన్నా, దేవుని దృష్టిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలి అనుకున్నా, నీవు అనేకమైన పరిస్థితుల గుండా విరవబడాలి. ఎప్పుడు సంతోషం సంతోషం. కొంతమంది అంటారు ఏంటంటే అడుగు తీసి అడుగేస్తే సమస్య 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 సమస్య, విసిగిపోతున్నాం, ఇంకెప్పుడు రిలీఫ్ అనుకుంటారు కొంతమంది. విశ్రాంతి ఇవ్వాల్సిన సమయంలో దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు. విశ్రాంతిని ఇవ్వాల్సిన సమయంలో దేవుడు మనకి విశ్రాంతిని ఖచ్చితంగా కలుగు చేస్తాడు. మరి ఆశీర్వదింపబడాలన్న కోరిక మనదే, ఫలభరితంగా ఉండాలన్న కోరిక మనదే. కానీ మనకి ఎటువంటి ఆశీర్వాదం కావాలి, మనకి ఎటువంటి ఫలింపు కావాలి, ఫలింపుతో కూడిన జీవితం కావాలి అని అంటే, ఏ నొప్పి తగలొద్దయ్యా, ఏ బాధ వద్దేసయ్యా, సంతోషంగా జీవితం అంతా. ఒక ప్రశ్న అడగనా? సరే, నీ లైఫ్లో అసలు అడుగు తీస్తే అడుగు నేతిలోనే పడుతుంది అనుకున్నాం, అడుగు తీస్తే అడుగు పాలలోనే పడుతుంది అనుకున్నాం అంటే అంత కంఫర్టబుల్ లైఫ్ ఉంది, ఏ సమస్య లేదు. అసలు నీ జీవితంలో దేవుని ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావా? అంటే అన్నీ ఇచ్చేస్తే దేవుడు గొప్పవాడా? అందులో దేవుని ప్రేమ తెలుస్తుందా? చెప్పండి ఒకసారి. అన్నీ ఇచ్చేస్తున్నాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు అన్న ఒక ఫీలింగ్ మాత్రమే నీకు ఉంటుంది. కానీ పలు విధములైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఆయనలో ఉన్న సుగుణాలన్నీ నీ ఎదుట ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు, ఆయన యొక్క పరిపూర్ణత నువ్వు గ్రహించుకుంటున్నప్పుడు అందులో ఎంత సంతోషం ఉంటుంది. నీ దేవుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు ఎరగాలంటే శ్రమల మార్గం గుండా వెళ్ళొద్దా? శ్రమల మార్గం గుండా వెళ్ళొద్దా? ఏం సహించాలి? శ్రమలు సహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు అని అంటే, శ్రమలు సహించాడు కదా, అవమానాలు సహించాడు కదా. ఏం పాపం చేశాడండి ఆయన? ఉమ్మి వేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పొడవబడ్డాడు, దూషింపబడ్డాడు, పలు విధములైన మానవుడు ఎన్నింటి గుండా వెళ్తాడో అన్నింటి గుండా ఆయన వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా ఆయన మీద పెట్టబడిన భారంలో నుండి నా వల్ల కావట్లేదులే అని చెప్పి వెనుదిరగలేదు. నిజమైన వీరుడు, నిజమైన పోరాటంలో నా వల్ల కాదు అనే భావనలోకి అసలు వెళ్ళొద్దు దయచేసి. ఐఎమ్ వీక్, నా వల్ల కాదు అనుకోవద్దు. నిన్న దేవుడు ఆ సిచ్యువేషన్ లో పెట్టాడంటే యూ కెన్ సర్వైవ్ త్రూ దట్. నువ్వు దాని గుండా వెళ్ళగలవు తప్పకుండా. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. రోజు దేవుడు నిన్ను నడిపిస్తున్న శ్రమల మార్గం గుండా నీకు కాస్త ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు, ఆయాసంగా అలసటగా అనిపిస్తున్నప్పుడు దేవుడు అడుగు, ప్రభు నా శక్తి చాలట్లేదయ్యా, మీ శక్తిని నాకు అనుగ్రహించండి, మీ శక్తిని నాకు అనుగ్రహించండి అని చెప్పి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, నా బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతున్నదని పౌలు గారు చెప్పారు. దేవుని శక్తి మన పట్ల ఎప్పుడు పరిపూర్ణంగా కనపరచబడుతుంది? మన బలహీనతల్లోనే. మనం ఎంత బలహీనమో తెలిస్తే మనం దేవుని ఆనుకోవాలని అర్థమవుతుంది. కొంతమంది ఎంత భక్తి చేసినా సరే, ఇన్ని సంవత్సరాలు దేవునిలో ట్రావెల్ చేసిన కొంతమంది ఇంకా చిన్నపిల్లల మాదిరే భక్తి చేస్తూ ఉంటారు. ఎట్లాగా అనంటే, దేవుణ్ణి నమ్ముకున్న తొలిటి దినాల్లో, ప్రభా నువ్వు నిజంగా ఉంటే నువ్వు వచ్చేయి, చేసావంటే నువ్వు ఉన్నావని నేను నమ్ముతా అంట. స్టార్టింగ్ డేస్లో, ఇన్ ద బిగినింగ్, స్టార్టింగ్ భక్తి ప్రారంభ దినాల్లో అట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా అంటే అది చేస్తేనే నువ్వు ఉన్నావని నమ్ముతానయ్యా, అది చేస్తేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతాను అని చెప్పి ఇట్లాగా చిన్నపిల్లల భక్తి తెలియని కాలంలో చేశారు చాలా మంది.
కానీ ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నా, ప్రసంగాలు వింటున్నా, ఇంకా కొంతమంది అది చేయకపోతే ఏం దేవుడోలే, ఉన్నాడో లేడోలే, నన్ను ప్రేమిస్తున్నాడో లేదోలే, నాకు తోడుగా ఉన్నాడో లేదోలే అని చెప్పి ఇంకా ప్రశ్నించే భక్తిలోనే నువ్వు ఉన్నావంటే నువ్వు ఆ ప్రారంభ దినాల్లోనే ఉన్నావు, కానీ నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. నువ్వు ఇంకా దేవుని గురించి ఏమీ తెలుసుకోలేదని అర్థం. చూడండి, నేను నిన్న దినమున దావీదు గురించి ధ్యానం చేస్తుంటే అద్భుతమైన ఒక విషయం నాకు దేవుడు మాట్లాడడం జరిగింది. దావీదు ప్రతి క్షణము కూడా తన జీవితంలో తరమబడుతున్న అనుభవమే, ఒంటరి అనుభవమే దావీదుకు తన ఫస్ట్ డేస్ నుండి తనకు అలవాటు. చిన్న వయసులోనే గొర్రెలు కాసుకునే కాపరిగా ఒంటరిగా యూస్ టు స్టే సింగిల్, ఒంటరిగా ఉండేవాడు. గొర్రెలు కాసుకుంటా, అడవుల్లో, ఆ ఎడారుల్లో వాటిని మేపుకుంటా ఒక్కడే ఉండి ఆ దేవుడే కావాలని అనుమతించాడు దావీదుకు ఆ పరిస్థితిని. తల్లి ప్రేమ ఉంది కానీ తండ్రి ప్రేమ తెలియదు దావీదుకు, అన్నదమ్ముల ప్రేమ తెలియదు దావీదుకు, ఒక మంచి బట్టలు తెలియదు దావీదుకు, మంచి శ్రేష్టమైన ఆహారం తెలియదు దావీదుకు, తండ్రి కౌగిలి ఎట్లుంటుందో తెలియదు దావీదుకి. కానీ ఆ ఒంటరిగా గొర్రెలు కాసుకుంటున్న సమయంలో తను ఏం చేశాడు? దేవునిపై తను ఆనుకొని అనేక కీర్తనలు రాసాడా లేదా? ఆ చిన్న వయసులోనే, ఆ చిన్న ప్రాయంలోనే దావీదు ఎప్పుడు ప్రశ్నించలేదయ్యా, చిన్న ప్రాయంలోనే నేనున్నాను, నువ్వు ఎందుకయ్యా నన్ను ఇట్లా ఒంటరిగా చేసేసావు, మా అన్నలందరూ మిలిటరీలో ఉన్నారు, నేను ఎందుకయ్యా ఇట్లా గొర్రెలు కాసుకునే స్థితికి వచ్చేసాను, వై లార్డ్ అని ఎప్పుడు దావీదు ఆ విషయంలో ప్రశ్నించలేదు దేవుణ్ణి. ఆ ఒంటరితనాన్ని కూడా ఫలభరితంగా దేవుడు మార్చాడండి. చిన్న చిన్న వాయిద్యాలు తనే చేసుకొని, తనే పాటలు రాసి, తనే ట్యూన్ చేసి దేవుని స్తుతించేవాడు దావీదు ఆ చిన్న ప్రాయంలో. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ సామ్స్, 70% కీర్తనలు దావీదు గారు రాసినాయి. కీర్తనలు చదువుతుంటే ఎంతటి వారికైనా ఎంత ఆదరణ దొరుకుతుంది, ఎంత నెమ్మది దొరుకుతుంది. అసలు ఆయన రాసినటువంటి సత్యాలు, ఆయన రాసినటువంటి వాక్యపు విలువలు ఇంక ఏ భక్తుడు బైబిల్లో చెప్పలేదండి. ఒకవేళ దేవుడు నా ఎదుటికి వచ్చి నువ్వెవరిలాగా భక్తి చేయాలనుకుంటున్నావు, లేదా పోనీ ఎవరిలాగా ఉండాలి అనుకుంటున్నావు అని నన్ను అడిగితే, దావీదు నిన్ను ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమించేదానికి కృప అయ్యాను ఖచ్చితంగా నేను అడుగుతాను. ఆ విషయంలో అసలు దావీదుకి పోటీయే లేరండి ఎవరు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుని వాక్యాన్ని, ఎంత ఆశ, ఎంత తృష్ణ వాక్యం అంటే దావీదుకి, బాబోయ్ అసలు ఆ కీర్తనలు చదువుతుంటే పిచ్చెక్కుతుంది. ఏంటయ్యా దావీదు, ఏంటి నీ ఆశ అంటే, అసలు నీ శాసనములు అవి ఇవి, నువ్వు అది ఇది అని దేవుణ్ణి ఏం గణపరుస్తున్నాడండి దావీదు తన కీర్తనలో. ఈరోజు ఆ కీర్తన చదువుతున్నప్పుడు మనకు ఒక కంఫర్ట్నెస్. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్నో వేల సంవత్సరాల ముందటి వాడు మనకంటే దావీదు, కానీ నేటికి మన మధ్యలో ఈ కీర్తన ద్వారా సజీవుడుగా ఉన్నాడు. ఈ దావీదు రాసిన కీర్తనను బట్టి దేవుడు మనతో, నీతో మాట్లాడుతున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు అని అంటే దావీదు ఆ దినమున అన్ని శ్రమల గుండా వెళ్ళబట్టే కదా, దావీదు విరవబడబట్టే కదా ఈరోజు ఇన్ని కోట్ల మంది క్రైస్తవులకి దావీదు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తన మట్టుకు తను ఆశీర్వదింపబడ్డాడు. తను అనేకులకు అని చెప్పేదాన్ని క్రైస్తవులందరికీ తను హీఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీవన్. దావీదు ఎన్నో తరముల ముందటి వాడండి, కానీ యేసుక్రీస్తు ప్రభువాని గురించిన ప్రవచనాలు కీర్తనలో ఉంటాయి. ఆయన ఎలా పుడతాడు, ఆయన మరణ వేదనలు అనుభవిస్తాడని, పాతాళములో ఆయన విడిచిపెట్టబడడని, ఆయనను గురించిన ప్రవచనాలు దావీదు రాసిన కీర్తనలో ఉన్నాయండి. ఈరోజు దావీదే ఆ శ్రమలు నాకు వద్దు అనుకుంటే, నా వల్ల కాదు ప్రవ్వా, ఐ కాంట్ ప్రవ్వా అని చెప్పి దావీదు అనుకున్నట్లయితే ఈరోజు ఆ కీర్తనలు మనకు వచ్చేవా? ఇంతగా దావీదు ఫలించడానికి శ్రమలు సహించాడు. దేవుడు తనను నలుపుతున్నప్పుడు యోబు భక్తుడు అంటాడు కదా, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. ధైర్యం ఉండాలా ప్రార్థన చేయాలంటే, ధైర్యం ఉండాలా ప్రార్థన చేయాలంటే. యోబు భక్తుడు అంటాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. వామ్మో, ఈరోజు ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ శ్రమలు కోరి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రమలు వస్తే తట్టుకోలేక దేవునికి దూరం అయిపోయేవారు, దేవుని విశ్వాసాన్ని వదిలిపెట్టేవాళ్ళు, ప్రార్థన చెయ్యని వారు, ప్రార్థన మానేవారు ఉన్నారు, కానీ శ్రమల కోసం ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా ఈరోజు? ఈ జాబితానే రేపు పరలోక రాజ్యానికి వెళ్తుందండి.
ఈ జాబితానే వెళ్తుంది. మిగతా ఎంత పొట్టెగిరిపోయినట్టు నువ్వు ఈరోజు ఒక శ్రమ కలగగానే ఏం ప్రార్థనోలే, ఏమి భక్తోలే, ఏమి దేవుడోలే అని చెప్పి దీర్ఘాలు తీస్తుంటే నీ నీ ఏ స్థితిని బట్టి నీలో దేని చూసి దేవుడు పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. విరవబడకుండా ఫలించలేము. విరవబడకుండా అంతెందుకు, ఒక పువ్వు పరిమళం రావాలి. ఇప్పుడు మనం పర్ఫ్యూమ్స్ వాడతాం, ఆ పర్ఫ్యూమ్ రావాలి అంటే ఎన్నో పూలు నలిగిపోయి పచ్చడి పచ్చడి అయిపోతే ఆ పర్ఫ్యూమ్ వస్తుంది, అవునా కదా? సో ఆ ఒక పువ్వు పరిమళించాలంటే అది వికసించాలి, అది నలపబడాలి. కానీ మనం ఈరోజు ఇష్టపడట్లేదు. ఎందుకని? శ్రమలు అనుభవించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? శ్రమల్లో ఆనందించిన భక్తులు ఉన్నారు, శ్రమల్లో అతిశయించిన భక్తులు ఉన్నారు. ఏదో ఇస్తేనే ప్రార్థన చేస్తాము, ఏదో ఇస్తేనే విశ్వాసం కలిగి ఉంటాం. ఏంటండి భక్తి? ఎన్ని రోజుల భక్తి? ఇస్తేనే ప్రార్థన, ఇస్తేనే విశ్వాసం, ఇస్తేనే దేవుడు. ఏంటి అసలు అది? ఇవ్వకపోతే దేవుడు కాదా? చేయకపోతే దేవుడు లేడా? లేనట్లేనా? దేవుడు నీకేం నేర్పించొద్దా? ఒకవేళ అటువంటి భావన మీలో ఉంటే ఒక ప్రార్థన చేయండి. ప్రభా, మీరు నాకేం నేర్పించొద్దు, నాకే అనుభవాలు వద్దు, నేను ఫలించొద్దు, నేను ఆశీర్వాదకరంగా ఉండొద్దు, ఏమొద్దు, ఒక ముద్ద తిని పడుకుంటే చాలు, నాకే కష్టాలు వద్దని ప్రార్థన చేసుకోండి. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఆ ప్రార్థన చేసుకోవడమే. మరి అలాంటి విరవబడము, ఏడవడము, శ్రమల గుండా, ఒంటరి అనుభవాల గుండా వెళ్ళడం ఇష్టం లేను ఇంకా ఆ ప్రార్థన చేసుకోవడం ఏం అవసరం లేదు నాయన. ఒక ముద్ద రోజుకు ఉంటే చాలు, ప్రశాంతంగా నిద్రపోతే చాలు, ఇంకా నాకు ఏ కష్టాలు శ్రమలు వద్దయ్యా, నేను ఆశీర్వాదకరంగా ఉండొద్దు, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏం అవసరం లేదు, నేను ఇట్లాగే ఉంటా అని చెప్పి దేవునికి ప్రార్థన చేయండి. సరే, నీ అంతా నువ్వే కోరుకుంటున్నప్పుడు నాకెందుకని చెప్పి దేవుడు కూడా నీకు అదే ఇస్తారు. ఎంత దీవెనకరంగా దావీదు ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. 119వ కీర్తన అసలు వాక్యాన్ని గురించి ఆయన వివరిస్తాడు. బాబోయ్, నాకు కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు అసలు మాటలే రావు. ఏంటి కృప, అసలు ఎలా సాధ్యమవుతుంది ఒక మానవునికి? ఎందుకు ఇంతగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు అని అంటే, ఉట్టిగానే ఏం దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు. దావీదు సహించుకున్నాడంటే, తన సొంత కుమారుని చేత తరం పడుతున్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు, సౌలు చేత తరం పడుతున్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలోనే యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనాలు దాచబడి ఉన్నాయి. ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో గ్యాప్ ఉంది, పీరియడ్ ఆఫ్ టైం, ఎన్నో తరాలు, 14 తరాలు గ్యాప్ ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి దావీదుకి. దావీదు సంతానంలో నుండి 14వ తరపు వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి 14 తరాల ముందే ఎవరి గురించి దావీదు ప్రవచించాడు? లోకరక్షకుడైన, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచించాడు. అది గొప్ప ధన్యత కాదా? భాగ్యమా కాదా? ఆ శ్రమలకు అప్పగించుకోకపోతే. ఒక్కటి గమనించండి, ఎక్కడ కూడా దావీదు నాకెందుకయ్యా ఈ శ్రమలు పడుతున్నావు, నన్ను ఎందుకు ప్రభు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి దావీదు ఎక్కడ ప్రశ్నించలేదు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి. దేవుని హృదయం ఏంటో దావీదుకు తెలుసు. నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడదు నేను యోబు అన్నట్లే దావీదు కూడా, నా దేవుడు తన చిత్తం లేకుండా, తన ఆలోచన లేకుండా, తన ఉద్దేశం లేకుండా నన్ను ఏదో మార్చడానికేలే, నాకేదో నేర్పించడానికేలే ఈ శ్రమను, ఈ శోధను, ఈ ఇబ్బందిని, ఇరుకుని దేవుడు నాకు అనుమతించాడని దావీదు ప్రతి విషయంలో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాడు తప్ప తన లైఫ్ లో ఎప్పుడు గాడ్ని దావీదు ప్రశ్నించలేదు, దేవుని ప్రశ్నించలేదు. నువ్వు ఎన్ని శ్రమలండి ఆయన జీవితం చదువుతుంటే సమూయేలు గ్రంథంలో ఎన్ని శ్రమలు దావీదు, అసలు ఎన్ని శ్రమలు, అన్ని శ్రమల గుండా వెళ్ళాడు కాబట్టి అంతగా దావీదు ఫలించాడు. శ్రమలే మన బలం అండి. అవే వద్దనుకుంటే మనం ఎట్లా ఫలిస్తాం? అవే వద్దనుకుంటే మనం ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటాము? సరే ఆలోచించేయండి. ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడు. దావీదుకు తెలియదా దేవుణ్ణి ప్రశ్నించాలని? ఈరోజు మన భక్తి ఎంత, మన ప్రార్థన ఎంత, కానీ మనం దేవుణ్ణి ఎంత ప్రశ్నిస్తాము? చిన్నది జరగకపోతే చాలు ప్రార్థించింది, ఎందుకు చేయలేదు? ఏం చేయాలని రూల్ ఉందా? దేవుడా మాట్లాడితే మనం మొహం ఆడబెట్టుకుంటాం. చెయ్యాల, ఆయన కుమ్మరి, మనం పాత్రలం అండి, ఆయన ఇష్టం, అవునా కాదా? ఇప్పుడు ఆయన ఇంకా ఎంతో తగ్గించుకుని, అమ్మో దేవాతి దేవుడయ్యండి కూడా మన కోసం ఎంతో శాంతము వహిస్తూ, దీర్ఘశాంతం మన పట్ల కలిగి ఉండి, వాత్సల్యం చూపిస్తూ, కృపా కనికరాలు చూపిస్తున్నాడు కాబట్టి సర్వైవ్ అవుతున్నాం. కానీ మనం అన్న మాటలకు, దేవునిపై మనం జరిగిన మాటలకైతే దేవుని ఉగ్రత ఎప్పుడో రావాలి మన మీదకి. పాత నిబంధన కాలంలో ఉంటే ఎప్పుడో మధ్యలోనే
అయిపోయేది లైఫ్. కృపాకాలం కాబట్టి సర్వైవ్ అవుతున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి మరొక సందర్భాన్ని మనం చూద్దాం. మనకందరికి తెలిసిన దానియేలు గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 17వ వచనం. మీరు చాలా మంది దేవుని ప్రశ్నించేవారు ఎక్కువైపోయారు. అలాగే విశ్వాసంలో నుండి ఊరికూరికే జారిపోతా ఉన్నారు, పడిపోతా ఉన్నారు. మేలు చేస్తేనే దేవుడు, ప్రార్థన ఆలకించి జవాబిస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు లేడు, లేదంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు, లేదంటే దేవుడు నాకు తోడుగలేడు. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఈజీగా పాస్ చేస్తా ఉన్నారు ఈరోజు విశ్వాసం. ఇక్కడ మనం చూసినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఒక ముగ్గురు స్నేహితులు రాజు పెట్టించిన ప్రతిమకు సాష్టాంగ పడనందుకు, ఆ ప్రతిమకు నమస్కరించినందుకు నెబుకద్నెజరు అనే రాజు, ఎవరు? నెబుకద్నెజరు అనే రాజు ఆ ముగ్గురిని కూడా ఏం చేశాడు అని అంటే, ఒక మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోనికి, మీరు నేను పెట్టిన ప్రతిమకు మ్రొక్కరా, అంత ధైర్యం ఏంటి, రాజాజ్ఞని మీరు తృణీకరిస్తారా, నేను చెప్తే కూడా మీరు చెయ్యరా, మొక్కమంటే మొక్కరా అని చెప్పేసి, సో ఆ మొక్కనందుకు, ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి నమస్కరించినందుకు, సాగిల పడనందుకు ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలను వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెద్ద అగ్నిగుండం, ఒక పెద్ద మండుతున్న పెద్ద అగ్నిగుండంలోనికి వాళ్ళని వేసేయడానికి తీర్మానం చేశారు. పెద్ద అగ్నిగుండం, మినీ హెల్ లాగా అనమాట. అంటే అంత హెల్ అంటే అక్కడ ఉండే శ్రమలు వేరు, ఆ మంట గురించి చెప్తున్నాను. సో పెట్టేసి వీళ్ళు నా ఆజ్ఞను తృణీకరించారు, సో వీళ్ళని వదిలేస్తే వీళ్ళని బట్టి ఇంకా దేశంలో వాళ్ళు కూడా నా మీద తిరుగుబాటు చేస్తారు, నేను ఎంత గొప్ప రాజుని. నెబుకద్నెజరు అంటే మరి అప్పటి రోజుల్లో దేవుడు ఆయనకు చాలా బలం ఇచ్చాడు, అన్ని రాజ్యాల మీద అధికారం ఇచ్చి పెద్దోడిని చేశాడు నెబుకద్నెజరుని. సో నెబుకద్నెజరు ఏమనుకున్నాడు, నేను గొప్ప రాజుని, ఇన్ని రాజ్యాల రాజుల్నే ఓడిస్తే వీళ్ళేంటి నా మాట వినట్లేదు, ఆఫ్టర్ ఆల్ బానిసలుగా నా దగ్గరికి వచ్చి నా దేశంలో ఉంటూ నా తిండి తింటూ నేను చెప్తే చెయ్యరా అన్న గర్వము ఏ రాజుకైనా సామాన్యంగా వస్తుంది. అదే గర్వము నెబుకద్నెజరుకు వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆ మాటలు చెప్పేసరికి ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది, ఇంకా కోపం పెరిగిపోయింది ఆయనకి. ఈరోజు దేవుడు కార్యం చేస్తేనే ఉన్నాడనే విశ్వాసులు ఎక్కడ, చెయ్యకపోయినా మేము ఆయన విడిచిపెట్టాం. ఆయన రక్షించగలడు, ఆయన సమర్థుడు. ఒకవేళ ఇన్ కేస్ దేవుడు రక్షించకపోయినా, ఈరోజు మనం అనగలం, ఒక ప్రార్థన చేసాం ఒక విషయంలో, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే, ఆయన మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పగలరా? ఇబ్బే, కొంతమందిని దేవుడు ఎంత పిండుతున్నా దేవుని తట్టు తిరగరండి. ఏందనంటే ఏం విశ్వాసం, ఏం దేవుడు, ఏం కథ, ఏం ప్రార్థన అని మాట్లాడతారు. అరే అన్ని దెబ్బలు తగులుతున్నా కానీ దేవుని తట్టు తిరగకుండా ఇంకా అలా మాట్లాడుతున్నామంటే మరి దాన్ని ఏమంటారు? పాత వేయబడిన మనస్సాక్షి అంటారా లేదా? అంటే నీ విశ్వాసం దేవుడు నీ జీవితాల్లో చేసే కార్యాలను బట్టే బేస్ అయి ఉంటుందా? దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తేనే నువ్వు విశ్వాసం చూపిస్తావు, లేదంటే దేవుడు శక్తిహీనుడు, దేవుడు బలహీనుడు, దేవుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు, నిన్ను పట్టించుకోవట్లే కొన్ని రోజులు, ఇంకంతేనా? భక్తి అంటే ఇది. సేవించే మహాదేవుడు రక్షింపక మానునా, రక్షింపకపోయినా సేవింపక మానము. అదే అండి భక్తి. ఇలాంటి వారే ప్రార్థనే దేవుణ్ణి తాకుతుంది, ఇలాంటి వారే దేవుణ్ణి కదిలించగలుగుతారు. చక్రవర్తి నెబుకద్నెజరు అప్పట్లో ఆయన ఎదుటి నిలబడి ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత గట్స్ కావాలి వాళ్ళకి. ఎవరిని బట్టి వచ్చింది? ఏందయ్యా మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఎవరి ఎదుట మీరు నిలబడి ఉన్నారో మీకు అర్థమవుతుందా? షద్రకు, మెషకు, అబేద్నెగో మీరేంటో ఆయన ఏంటో అర్థమవుతున్నానంటే మా వెనకాల ఎవరున్నారు నీకు అర్థమవుతుందా అని అనుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ మాట చెప్పుంటారు. అరే లోకాన్ని పరిపాలించే దేవుడే, నువ్వు చక్రవర్తి అయితే కావచ్చయ్యా, నీ పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మా పక్షాన ఉన్నాడు, సో మాకెందుకు భయం? సత్యము వైపు నిలబడ్డానికి, దేవుని నిమిత్తం శ్రమ పడ్డానికి, ఏంటి సత్యము వైపు నిలబడ్డానికి, సత్యము పక్షముగా ఉండడానికి
దేవుని కొరకు నిలబడడానికి ఎందుకు భయం? ఎందుకు భయం? ఒకవేళ నువ్వు ఆ శ్రమలో నువ్వు అప్పగించబడ్డ దేవుని చిత్తం అయితే అప్పగించబడతావు, తప్పించబడ్డ దేవుని చిత్తం అయితే ఒక గొప్ప సాక్ష్యముగా తప్పించబడతావు కదా. పేతురును అనేక సార్లు దేవుడు తప్పించలేదా? అనేక శ్రమల గుండా దేవుడు తప్పించలేదా? బాప్తిస్మం ఇచ్చి యోహానును కొన్ని సందర్భాల్లో దేవుడు తప్పించాడు. అతని మరణ దినము, అతడు ఎలాగ మరణించాలో దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ మరణానికి దేవుడు అప్పగించేశాడు. పేతురును కొన్నాళ్ళు తప్పించేశాడు, సమయం వచ్చినప్పుడు ఆ మరణానికి పేతురుని అప్పగించేశాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను భయంకరంగా మరుగుతున్న నూనెలో వేశారు, ఆయన చంపాలి, చిత్రహింసలు పెట్టి అని. కానీ ఆయన చావల. చాలా టార్చర్లు పడ్డాడు శిష్యుడైన యోహాన్, ప్రకటన గ్రంథం రాసిన యోహాన్. చివరికి ఏం చేసినా వీడు చావట్లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? పద్మాసు ద్వీపంలో ఆయన విడిచిపెట్టేశారు. ఆ పద్మాసు ద్వీపంలో దేవుని ప్రత్యక్షత అతనికి కనపడి, దేవుడు దర్శనం ఇచ్చి లోక ముగింపులో, ఈ యుగాంతం యొక్క ముగింపులో ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుందని శ్రేష్టమైన గొప్ప సంగతులు దర్శన రీతిగా యోహానుకు చూపిస్తే, ఆయన మరణించే ముందు, ఆయన ఎలా మరణించాడో కూడా మనకు తెలియదండి. ఆయన మరణించే ముందు దేవుడు ఒకవేళ కొనిపోబడ్డాడు, పరలోక రాజ్యానికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారో, లేదంటే ఒక మంచి నిమ్మలమైన మరణాన్ని దేవుడు ఇచ్చారో తెలియదు. కానీ ప్రకటన గ్రంథం ఎంత పెద్ద పండితులకైనా ఒక ప్రశ్నార్థకమే. అంత గొప్ప గ్రంథాన్ని రాసే కృప యోహానికి ఇచ్చాడు దేవుడు. మరి ముందు అతడు పరీక్షింపబడలేదా? అతడు శ్రమల గుండా వెళ్ళలేదా? శోధన గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు, శోధన గుండా వెళ్ళాడు. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. అమ్మో, ఈరోజు మనకి ఏదైనా వస్తుంది అని అంటేనే భయం. కానీ ప్రభా వస్తే వచ్చింది, దాంట్లో నేను మీ కొరకు నిలబడాలి నాయన, నిన్ను మహిమపరచాలయ్యా. ఆ ప్రార్థన మనం చేయాలి. ఎన్ని రోజులండి, ఎన్ని సంవత్సరాలు, నాట్ డేస్, ఎన్ని సంవత్సరాలు, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇలా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నావు? ఇంక రావా తెగింపులోనికి, రోషం కలిగిన భక్తిలోనికి, ప్రభు కొరకు శ్రమపడ్డకు అప్పగించుకునే ఆ సమర్పణలోనికి రావాలి. మనం అందరూ రావాలి, మీరు రావాలి, నేను రావాలి, మనం అందరము రావాలి. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒక్కవేళ రక్షింపకపోయినా నువ్వైన ప్రతిమకు మాత్రము మొక్కము. ఎందుకు కాంప్రమైజ్డ్ భక్తి చేస్తున్నారు ఈరోజు చాలా మంది? కొందరికి భయపడి ఇష్టం లేని వాటిలోకి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. అదేనంటే వాళ్ళ మాటను తిరస్కరిస్తే వాళ్ళు బాధపడతారని కొంతమంది, వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని మరి కొంతమంది. దేవుని విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదండి. అలాగే మన కుటుంబంలో కలుగుతున్న శ్రమలైనా సరే, వ్యక్తిగతంగా మనకు అనుమతించబడుతున్న శ్రమలైనా సరే, మన ఆశీర్వాదం కొరకే. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు కదా, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశంలో అవి రాబో దినముల్లో మీకు మేలు కొరకే ఉద్దేశించాను, మీకు కీడు చేయడానికి కాదు. ఇన్ ఫ్యూచర్ అవి మీకు మేలు కలిగించి, ఇప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చు, ఇప్పుడు మీకు భారంగా ఉండొచ్చు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం అనిపించవచ్చు, అడుగు తీసి అడుగేస్తే శ్రమలే అనిపించవచ్చు, బాధలే అనిపించి. ఎప్పుడు మారుతుంది మా జీవితం? మారుతుంది. మొదట మనం మారితే తర్వాత ఆటోమేటిక్గా అది మారుతుంది. మనల్ని మార్చడానికే, మనల్ని పరిమళింప చేయడానికే, మనల్ని ఒక మంచి ప్రవర్తనలోనికి, క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి దేవుడు మార్చడానికి మనల్ని కొన్ని అనుమతిస్తున్నాడండి. ప్రేమించబట్టే కదా, నా బిడ్డ నాలాగా ఉండాలని ఆయన ఆశపడబట్టే కదా నిన్ను ఆయన వలే మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. లేదు ఎట్లుంటే ఏమైంది అని వదిలేస్తే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన వదిలేస్తలేదు, పట్టించుకుంటున్నాడు. నా బిడ్డ నాలాగా మారాలి, నన్ను పోలి నడుచుకోవాలి, అందుకే కొన్నింటిని ఆయన అనుమతిస్తున్నాడు. ఎవరైతే ఉన్నారో ఏం విశ్వాసమోలే, ఏం ప్రార్థన చేస్తామోలే అని ఎందుకంతా నీరసించుకోవడం? యోసేపు ఏం పాపం చేయలే. బైబిల్లో ఉన్న యోసేపు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే. కానీ ఎక్కడ యోసేపు దేవుని ప్రశ్నించలా. నేను ప్రభా, నేను ఇంత భక్తి చేస్తాను, మా అమ్మ వాళ్ళ కంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, నీ శాసనాలు నేను బాగా గైకుంటాను కదయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని గైకుంటాను కదా, బట్ ఎందుకు ప్రభా, ఎందుకయ్యా ఇన్ని శ్రమలు? పుట్టగానే మా అమ్మని తీసుకెళ్ళిపోయావు కొన్ని సంవత్సరాలకే, తర్వాత తండ్రి బాగా ప్రేమిస్తున్నాడులే, తండ్రి ఉన్నాడులే, నేను పట్టించుకునేవాడు, అపురూపంగా చూసుకుంటున్నాడులే అని కొన్ని దినాలు సంతోషంగా ఉంటే, ఈలోపే నా అన్నలు నన్ను అమ్మేసేటట్లు చేసేసావు, గోతులోకి వాళ్లే తమ చేతులతో నెట్టేసేటట్లు చేసావు. సరే బానిసగా వేరే చోటుకి అమ్మబడ్డాను, అక్కడైనా ప్రశాంతంగా ఉన్నామని అంటే అక్కడ ప్రశాంతత లేదు, అక్కడ లేనిపోని నిందలు వేసేసారు, జైలుకి పంపించేశారు, జైల్లో నుంచి వెంటనే తీసుకొచ్చావంటే లేదు, అక్కడ 2-3 సంవత్సరాలు సర్వైవ్ అయ్యాను. ఏంది ప్రభా, నాకు అవసరమా? యాక్చువల్లీ యోసేపు ప్రశ్నించడానికి అక్కడ ఆస్కారం ఉంది యోసేపుకి, కానీ ప్రశ్నించలే యోసేపు. ఈరోజు మనం వెళ్తున్న శ్రమలు యోసేపు పడ్డటువంటియా? మనం వెళ్తున్న శ్రమలు దావీదు అనుభవించినటువంటియా? కావు కదా. మనం వెళ్తున్న శ్రమలు యోబు అనుభవించినటువంటియా? కాదు కదా. అంత పరిమాణంలో మనం
పరీక్షింపబడట్లేదు కదా, అంత పరిమాణంలో మనం శ్రమపరచబడట్లేదు కదా, అంత పరిమాణంలో మనం శోధింపబడడం లేదు కదా. కానీ ఎందుకు చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూస్తూ పెద్ద పెద్దగా ఎందుకు దేవుడు పరిస్థితులను ఒకరోజు మారుస్తాడు? ఏది శాశ్వతం కాదు, సంతోషమైన బాధైన ఏది శాశ్వతం కాదు. జీవితం అనేది సుఖ దుఃఖాలతో ముడిపడి ఉన్నది. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త అంటాడు, దేవుడు జీవిత కాలంలో సుఖ దుఃఖములను జతపరిచాడు అని చెప్పి. సంతోషాన్ని దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు. దుఃఖం లేకుండా సంతోషం విలువ తెలియదు, వెలుగు చీకటి లేకుండా వెలుగేంటో తెలీదు, శ్రమలు లేకుండా కిరీటం రాదు, మహిమ రాదు, మెప్పు రాదు దేవుని ఎదుట. రేపు సహించాలి, సహిస్తేనే ఫలిస్తాము. దీవెనకరంగా మారాలి అని అంటే శ్రమలు సహించాలి, శ్రమలు సహించాలి. చేస్తేనే దేవుడు అనే భక్తిలో నుంచి బయటికి రండి. ఇస్తేనే దేవుడు, చేస్తేనే దేవుడు, ఇస్తేనే నమ్ముతాం. ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దేవుడు గొప్పవాడే. ఇవ్వాలని ఆయన చిత్తంలో ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు ఇంకొక కార్యంలో అడుగుతున్నావు, ఆ కార్యంలో కూడా చేస్తేనే దేవుడు, చేయకపోతే వివాహం ఎట్లా జరిగించినా అది దేవుని చిత్తమే. దేవుడు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తాడు, ఆయన చిత్తమే జరుగుతుంది. మీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా దేవునికి అప్పగించుకోండి. ప్రభా మీ చిత్తం చేయండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ ఆలోచన ప్రకారం నడిపించండి. మీరు నడిపిస్తున్న మార్గంలో సనుగుకోకుండా గొనుగుకోకుండా నీపై ఆనుకొనడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యముపై ఆనుకొని ఆ వాక్యంలో ఉన్న నెమ్మదిని అనుభవించడానికి సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి అడగండి. శ్రమలు రాకపోతే బాధపడాలండి, శ్రమలు వస్తే బాధపడతారు మనోళ్ళు. ఎలా ఉండాలో అలా ఉండరు, ఏది కోరుకోవాలో అది కోరుకోరు, ఎలా ఉండకూడదు అలా ఉంటారు, ఏది కోరుకోకూడదు అది కోరుకుంటారు. అని దేంట్లో సంతోషించాలో దేంట్లో సంతోషించకూడదు ఈరోజు మనకు అర్థం కావట్లేదు. నీ దేవుడు శ్రమపడలేదా, సహించలేదా? మరి నీ దేవుడు వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళక్కర్లేదా? అన్ని రావట్లేదు కదా, అంతగా రావట్లేదు కదా, ఏదో కొద్దిపాటి కొంచెమే కదా. పేతురు అంటాడు కదా, కొద్ది దినములు మనం శ్రమపడి ఉండిపోయినట్టు ఆయన మనల్ని స్థిరపరిచి బలపరచు. కొద్ది దినములే, కొద్ది కాలమే ఈ శ్రమ, అది కూడా రేపు నీకు మహిమ రావద్దా? అందరూ బహుమానాలు తీసుకుంటుంటే బిక్కమొహం వేసుకొని చూస్తావా పరలోక రాజ్యంలో? నువ్వు చూడొద్దు కదా. అందుకే దేవుడు నీకు ఒక మహిమను, మెప్పును, ఘనతను, కిరీటాన్ని తీసుకురావాలంటే ఈ రోజు నువ్వు కొన్ని పరీక్షల గుండా, కొన్ని శోధనల గుండా, కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి. అవి నీకు అవసరం. ఒకటే గుర్తుపెట్టుకోండి. కొంతమంది ప్రశ్నిస్తారు కదా దేవుని, ఎందుకు ప్రభు నాకు ఇన్ని శ్రమలు, తీసి అడిగేస్తే శ్రమలే అని అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. శ్రమలు నీకు అవసరం అయితేనే దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు, అవసరం లేకపోతే అనుమతించాడు. నీ కుటుంబంలో వాళ్ళని మార్చాడా? దేవునికి స్తోత్రం. మార్చలేదా? తప్పకుండా దేవుడు మారుస్తాడు. వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు ఏదో కఠినమైన బిహేవియర్ నీ పట్ల కలిగి ఉంటున్నారు అని అంటే నిన్నేదో మార్చడానికి దేవుడు వాళ్ళని అలా ఉంచాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను మార్చడానికి దేవుడు వాళ్ళని అలా పెట్టాడని అర్థం. ఇంకా ఫరో ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఊరికనే తీసుకురావచ్చుగా ఐగుప్తులో నుండి? దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి, ఊహకు అందం. అసలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఊహకే అందం. అసలు అంచనానే వేయలేము ఆయన జ్ఞానాన్ని, ఆయన కార్యాలను, ఆయన తలంపులను అసలు చేరుకోలేం చెప్పాలి అని అంటే. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తీసుకురావాలంటే ఊరికనే తీసుకురావచ్చు. ఫరోని ఎందుకు పెట్టాడు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలను ఆపడానికి. దేవుని చిత్తం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే కనానుకు చేరడం దేవుని చిత్తం. మళ్ళీ దేవుని ఆలోచన ఎట్లా ఉంది? ఫరో వాళ్ళని ఆపాలి. చూడండి దేవుని ఉద్దేశాలు ఎట్లున్నాయి, అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడే నిన్ను పెడతాడు. నీ అధికారులను, నీ ఇంట్లో వాళ్ళను కావాలని దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకు అనంటే అక్కడ దేవుని నామ మహిమార్థమై ఒక కార్యం నీ పక్షంగా దేవుడు చేయాలని. అట్లాగే నీ విశ్వాసాన్ని కూడా బలపరచాలి. నువ్వు దేవునిపై ఆనుకునేటట్లుగా దేవుడిని చేయాలి అని. 1 కాదు 2 కాదు 10 సూచక్రియలు చేశాడు దేవుడు అక్కడ ఐగుప్తు రాజు ఎదుట. వారి తొలి సంతానాన్ని హతం చేసేసాడు. అది చాలదన్నట్లు చూడండి అసలు దేవుని మార్గాలు. అందుకే నేను చెప్పేది పదే నేను చెప్పే ఒకటే మాట, వాక్యం చదవండి, బైబిల్ చదవండి, దేవుని మనసు ఏంటో మీకు అర్థమవుతుంది, మీకు బోధపడుతుంది అని చెప్పి తీసుకొచ్చాడు కదా. డైరెక్ట్ చేర్చొచ్చు కదా కనానులో. 40 సంవత్సరాల ప్రయాణం అవసరమా? మళ్ళా తీసుకొచ్చిన ఆయన ఎవరో సరైన నార్మల్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా వాళ్ళని. ఎర్ర సముద్రం మార్గం నుండి ఎందుకు తీసుకొచ్చాడు? మళ్ళా మనకేమో విసుగాయ, మనకేమో అది నచ్చు. మనం ఏం చేస్తాం? ఏం మోసే సమాధులు లేవని ఆడా
సమాధులు లేవని, ఐగుప్తు దేశం ఎంత పెద్దది, అక్కడ సమాధులు లేవనేమో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి సముద్రంలో కలిపేయాలనుకున్నావు. వెనక చూస్తేనేమో వాళ్ళు వస్తున్నారు, ముందు చూస్తేనేమో దేవుడు విడిపించమన్నాడు, దేవుడు విడిపించు. కొన్ని పరిస్థితులు అట్లా అనిపిస్తాయి, నిజంగా దేవుని చిత్తం నా పట్ల ఉంటే ఎందుకు దేవుడు నేను ఇట్లా పరీక్షింపబడుతున్నాను అన్నట్లుగానే ఉంటాయి. ఎట్లాగంటే వెనకాలేం ఫరో సైన్యం, ముందుటేమో ఎర్ర సముద్రం కనిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి. మేము వెనక్కి వెళ్ళలేము, ముందుకి పోలేము. ఏం చేయాలి అప్పుడు? దేవుడు ఏం చెప్పాడు? ఊరక నిలుచుండి దేవుడు నేటి దినమున మీకు అనుగ్రహించు రక్షణను చూడండి. తత్తరపడద్దు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, తత్తరపడొద్దు, భయపడొద్దు, బాబోయ్ ఏమైపోతుంది అని చెప్పి సందేహానికి, అవిశ్వాసానికి, భయానికి చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేయి, మౌనంగా ఉండు, దేవుడు చేసే కార్యం చూడు నీ జీవితంలో. చాలా మంది దేవుని గొప్ప కార్యాలను, ఒక ప్రశ్న ఉండేది నాకు అంతకుముందు, అప్పట్లో అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు అట్లాంటివి జరగట్లేదు అని చెప్పి. ఏలియా చేసిన కార్యాలు, ఎలీషా చేసిన కార్యాలు, ఐగుప్తు దేశంలో ఫరోకి వ్యతిరేకంగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యాలు, అరణ్యంలో వారి పక్షంగా దేవుడు చేసిన కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తున్న దినాల్లో ఆయన చేసిన కార్యాలు, అపోస్తలులు చేసిన కార్యాలు. నేను తొలిటి దినాల్లో దేవుడిని అడిగేదాన్ని, ప్రభా అప్పుడు అన్ని కార్యాలు జరిగినాయి కదా, ఎందుకయ్యా జరగట్లేదంటే ఎవరు అప్పగించుకోవట్లేదు. దేవుడు కార్యం చేయాలంటే దేవుని పక్షంగా ఒకరు నిలబడాలి కదా. గొల్యాతుని దేవుడు సంహరించాలనుకుంటున్నాడు, దావీదు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి నిలబడాలా లేదా అక్కడ? మనం అయితేనా వీసా పెట్టుకొని అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు, అదే సిచ్యువేషన్లో ఉంటాయి. కానీ దావీదు ఎదుటిగా వెళ్ళి నిలబడ్డాడు గొల్యాతుకి. కొన్ని శోధనలో నుండి పారిపోవాలి, సమస్యలకు ఎదురెళ్ళి నిలబడాలి. శోధనలు తప్పించుకొని పారిపోవాలి. పాపంకి ప్రేరేపించే మనుషులు కానీ, ఆ పాపపు సంబంధమైన విషయాలు కానీ నీకు దగ్గరగా వస్తున్నప్పుడు వాటి నుంచి దూరంగా పారిపోవాలి. శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమల్లో దేవుని పక్షంగా నిలబడాలి. అప్పుడు నిన్ను వాడుకొని దేవుడు తన నామానికి మహిమకరంగా గొప్ప కార్యం చేస్తారు. గొల్యాతే లేకపోతే, మరి నిజమే కదా, గొల్యాతే లేకపోతే దావీదు గొప్పతనం తెలిసేది కాదు, దావీదు ఎవరో ఆ ప్రజలకు తెలిసేది కాదు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని తెలిసేది కాదు, దావీదును సింహాసనం కొరకు దేవుడు ఏర్పరచుకున్నారని కూడా తెలిసేది కాదు. దావీదుని హెచ్చించడానికే, దావీదుని కనపరచడానికే గొల్యాతుని అక్కడ పెట్టాడు దేవుడు. ఈరోజు సమస్యలు దేవుడు నీ జీవితంలో అనుమతిస్తుంది నిన్ను తగ్గించడానికి కాదు, నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను పిరికిదానిగా చేయడానికి కాదు, ఆ సమస్యను వాడుకొని నిన్ను హెచ్చించడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏం చేయాలి? ఆ సమస్యను వాడుకొని మనల్ని హెచ్చించడానికి, ఆ సమస్యను వాడుకొని మనల్ని అనేకమైన విషయాలు నేర్పించడానికి, ఆ సమస్యను వాడుకొని మనల్ని ఘనపరచడానికి దేవుడు కొన్నింటిని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. కొన్నింటిని మనం మార్పు చెందినట్లుగా కొన్ని శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. అలాగే రెండో విషయం, శ్రమల విషయంలో మనం సహించే వారంగా ఉండాలి. ఎప్పటి వరకు? ఎన్ని దినాలు, ఎన్ని భరించాలి, ఎన్ని సహించాలి అని అంటే, మనం సహించలేనంతగా ఆయన మనల్ని శ్రమలకు అప్పగించడు. సో ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా మనలో ఈ ఊపిరి ఉన్నంత వరకు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవడానికి, ఏ శ్రమలైనా అనుమతించిన సంతోషంగా వాటిల్లో దేవుణ్ణి బట్టి ఆనందించడానికి అలవాటు చేసుకోండి. శ్రమల్లో దేవుని కొరకు నిలబడడానికి అలవాటు చేసుకోండి. అంతేకాని ప్రశ్నించేవారు గాను, అవిశ్వాసులు గాను, ప్రార్థన మానేవారు గాను ఉండొద్దు. రెండవది, సహించాలి. ఎవరిని సహించాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక విషయం చెప్తాను. సువార్తల్లో ఒక మాట ఉంటుంది. ఒక తోటమాలి ఒక తోట వేసుకున్నాడు. ఆ తోటలో అనేక విధములైన చెట్లు, ముగిస్తాను నేను, ఒక 10 minutes లో ముగించేస్తాను. ఆ తోటలో అనేకమైన చెట్లు ఉన్నాయి. అయితే ఒక చెట్టు ఉంది, ఎన్ని సంవత్సరాలైనా దానికి ఎంత కేర్ తీసుకుంటున్నా, దానికి ఎంత ఎరువు వేస్తున్నా, దాని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నా అది ఫలించట్లా. చూడ్డానికి ఏం పచ్చగా ఉంది, మంచి హెల్దీగా ఉన్నట్లే కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తుంది ఆ చెట్టు, కానీ ఫలాలైతే ఏమీ ఇవ్వట్లేదు. ఆ తోట యొక్క యజమానుడు వచ్చాడు. తోటలో తోటమాలి ఉన్నాడు, కాపు కాస్తున్నాడు ఆ చెట్లన్నింటినీ. సో యజమానుడు ఒకరోజు వచ్చేసి, ఎందుకయ్యా ఈ చెట్టు ఏం ఉపయోగం, నీకు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, పచ్చగా ఉంటుంది కానీ ఎరువంతా తీసేసుకుంటుంది, పచ్చగా ఉంటుంది, నీళ్లు తాగేస్తుంది, మంచిగా బలంగా ఉంటుంది, కానీ ఒక్క పండు కూడా ఇవ్వట్లేదు, ఒక్క ఫలం కూడా ఫలించట్లేదు ఈ చెట్టు, ఎందుకు దీన్ని కొట్టేసేసి, ఆ సారం అంతా పీల్చుకుంటుంది కానీ ఇది ఉపయోగకరంగా లేదు, సో దీన్ని కొట్టేసేసి
దీన్ని కొట్టేసేస్తే వేరే చెట్లకైనా ఉపయోగకరంగా ఉంటుంది కదా, ఈ సారం అవన్నీ పీల్చుకుంటాయి, ఆ ఫలించే చెట్లకి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తోట యజమాని అన్నప్పుడు ఆ తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ యజమానుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? మీకు తెలిసిన ఉపమానమే కాబట్టి నేను చూపించట్లా. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా, ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు ఆలోచించేద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరమైనా ఇది ఫలాలు ఇస్తుందేమో, ఈ సంవత్సరమైనా కాపు కాస్తుందేమో, ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. పరమ తండ్రి మనల్ని యజమానుడు, పరమ తండ్రి అయిన దేవుడు అక్కడ యజమానుడిగా ఉన్నాడు. తోటమాలి యేసుక్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. అయ్యా ఇన్ని సంవత్సరాలుగా సంఘంలో ఉంది, వాక్యం వింటుంది, కానీ నా సేవకు కానీ నాకు కానీ ఒక్క ఫలభరితమైన జీవితం తనలో లేదు. ఎక్కడా దేవుని పనికి ఉపయోగపడుతున్న దాఖలాలు లేవు. ఈరోజు చాలా మంది చూడండి, చాలా విషయాలు, బలం విషయంలో నీ బలాన్ని దేవుని కొరకు వాడగలుగుతున్నావా? నీ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడగలుగుతున్నావా? నీ ధనాన్ని దేవుని కొరకు వాడగలుగుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనం. ఒక్క ఫలమైన ఇన్ని సంవత్సరాలుగా సంఘం అనే దేవుని జీవం అనే సంఘంలో నాటబడి ఉన్నాం కదా, ఫలాలు ఇవ్వగలుగుతున్నామా? దేవుని కొరకు ఫలాలు ఇవ్వగలుగుతున్నామా? ఏ విషయంలోనైనా నేను ఫలాన్ని దేవుని కొరకు చేస్తున్నాను, సరే 1 గంట విజ్ఞాపన చేస్తున్నాను, సేవకుల కొరకు కావచ్చు, నశించిపోయే ఆత్మల కోసం కావచ్చు, సేవకులు బలంగా వాడబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను, నశించిపోయే ఆత్మల కోసం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. సో నా సమయాన్ని అలా దేవుని కోసం వాడుతున్నాను, ఆ ఫలాన్ని దేవుని కోసం ఇస్తున్నాను. లేదు, ఈరోజు దౌర్భాగ్యం ఏంటి అని అంటే, కొంతమంది ఎంతో సంపాదించుకుంటారు, కానీ వాళ్ళు అది వచ్చిన వెంటనే పిచ్చలు విడిగా దాన్ని అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పిచ్చలు విడిగా నీళ్లు పారబోసినట్లుగా అలా సంపాదనని పారబోసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, ఈ మంత్ శాలరీ వస్తే అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. కానీ ఈ మంత్ శాలరీ వస్తే ప్రవ్వా ఎప్పుడైనా అడిగారా? ప్రవ్వా ఈ మంత్ శాలరీ వచ్చింది కదా, దీనికోసం అన్న ఇవ్వమంటారా? ఏదైనా అవసరం ఉందా? ఏం చేయమంటారు? దీంతో మీకు ఏదైనా పని ఉందా? ఎప్పుడైనా అడిగారా? ప్రభు నన్ను ప్రేమించి నాకు ఇన్ని రోజులు ఆయుష్ని ఇచ్చారు కదా, ఏదైనా చేయమంటారా? నన్ను అడిగారా అండి దేవుని? అయ్యా నాకు ఇంత జ్ఞానం ఇచ్చావు, నాకు ఇంత బలం ఇచ్చావు, నేను చక్కగా మాట్లాడను, కానీ ఏదైనా చేయగలనా నీ కోసం? ఏదైనా చేయమంటావా నన్ను అని అడిగారా దేవుని ఎప్పుడైనా? ఆ డ్రెస్ కొనుక్కోవాలి, ఆ షూస్ కొనుక్కోవాలి, ఆ చెప్పులు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇవే ఆలోచనలు. కానీ ఎప్పుడైనా ప్రభు మీకు ఉపయోగపడేటట్లుగా ఏదన్నా నేను చేయగలనా, దేనికన్నా ఇవ్వమంటారా అని దేవుని దగ్గర పెట్టి ఏదన్నా ఏ రోజన్నా అడిగారా? మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని, మీ సంపాదనను, మీ తెలివిని, మీ సమయాన్ని ఎప్పుడైనా దేవుని ప్రభు ఏం చేయమంటారు ఈ రోజు నన్ను, ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఫలించకుండా వింటున్నారు, వాక్యం వింటున్నారు, సారం తీసుకుంటున్నారు, పచ్చగా ఉంటున్నారు, కానీ ఫలాలు మాత్రం ఏవీ లేవు. అటువంటి వారి విషయంలో దేవుడు దీర్ఘశాంతము వహిస్తా వారి విషయమై సహించుకుంటా దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము చూద్దాము అని చెప్పి. సో అలాగే ఆయన మనల్ని ఎలా సహిస్తున్నాడో, ఫలించకపోయినా పలు విధములైన వాటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, ఆయన గాయాలే తిరిగి రేపినా, ఆయన బాధ పెట్టినా, ఆయన పక్షంగా నిలబడకపోయినా స్టిల్ మనల్ని సహిస్తున్నాడు, స్టిల్ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టే కదా మనం ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నాము. అలాగే ఆయన మనల్ని సహిస్తున్నట్లుగా మనము కూడా మన తోటి వారిని సహించే వారంగా ఉండాలి. ఈరోజు కొంతమందిని బట్టి విసిగిపోతూ ఉంటారు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి విసిగిపోతూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన బట్టి విసిగిపోతూ ఉంటారు. ఈరోజు కొంతమంది తమ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన బట్టి విసిగిపోతూ ఉంటారు. దేవుడు నిన్ను సహించుకున్నాడు కదా, నీకు అన్నీ తెలిసినా నువ్వు చేయట్లేదు, అయినా దేవుడు నిన్ను సహించుకుంటున్నప్పుడు నీవు దేవుని ప్రేమను ఎరిగిన దాను. నీ తోబుట్టువులకి, నీ అక్క చెల్లెలకి, నీ అన్నదమ్ములకి, నీ తల్లిదండ్రులకు దేవుని ప్రేమ తెలియదు, వాళ్ళు ఇంకా రక్షణలోనికి రాలా, వాళ్ళు ఇంకా దేవుని ప్రేమ ఏంటో గుర్తెరగలేదు, సత్యంలోనికి రాలా. వారిని నువ్వు సహించుకోవాలా వద్దా? తిరుగుబాటు చేసే స్వభావంగా ఉండకూడదు, విడిచిపెట్టేసే స్వభావంగా, వీళ్ళు అసలు సరిగ్గా లేరులే అని చెప్పి అసలు వదిలేసే స్వభావంగా ఉండకూడదు. వారిని సహించుకోవాలి. వారి విషయమై ఓర్పుతో దేవుని సన్నిధిలో ఎలాగైతే నీ విషయమై యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచున్నారో, అలాగే నీ ఇంట్లోని వారి విషయమై వారిని ఓర్చుకుంటూ నీ తండ్రి దగ్గర నువ్వు విజ్ఞాపన చేయాలి.
అంతే కదా మరి. ఇన్ని సంవత్సరాలైనా దేవునిలో ఒక కాయ లేదు, ఒక పండు లేదు, అన్ని ఆకులే. స్టిల్ వీఆర్ సర్వైవింగ్ త్రూ హిస్ గ్రేస్. ఆయన గ్రేస్ ద్వారా, ఆయన కృప ద్వారా మనం సర్వైవ్ అవుతున్నాం, సజీవులంగా ఉన్నాము, తిండి తింటున్నాం, బట్ట కడుతున్నాం. కాబట్టి ఆయన మనల్ని సహించుకున్నట్లుగా ఇంకా దీర్ఘశాంతం వహిస్తూ మన మార్పు కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము కూడా మన ఇంట్లోని వారిని, మన తోటి వారిని, మన స్నేహితులను, రక్త సంబంధికులను సహించుకొని, ఓర్చుకొని, వారి విషయమై విసుక్కోకుండా దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అది ఏం సహించుకోవాలి? ఈరోజు అంశం ఏంటి? సహిస్తేనే ఫలిస్తాం, విరవబడితేనే ఆశీర్వదింపబడతాము. ఏం సహించాలి? శ్రమలు సహించాలి. శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడాలి. యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు, దావీదు శ్రమల గుండా వెళ్ళాడు. యోసేపు ఒక దేశానికి కాదు, కొన్ని దేశాలకి పోషకుడిగా మారిపోయాడు. యోసేపు సహించుకున్నాడు కాబట్టి. ఉన్నతమైన శిఖరం, దేవునితో ఒకవేళ ఒక వాగ్దానం చేశారు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నిలబెట్టదును అని చెప్పి. సో ఉన్నత స్థలంలోనికి వెళ్ళాలంటే ఈడ చాపను తోమినట్టు తోంబడాలి, కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి. ఇరుకు మార్గమే కదా. కానీ మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఇరుకులో విశాలత కలుగు చేసే గొప్పవాడు. నీకు శ్రమలు అనుభవిస్తున్నా నీ నువ్వు చావుని వదిలేసే దేవుడు కాదా? శ్రమల్లోనే మనకి నెమ్మదిని, ఆదరణను కలుగు చేసే దేవుడు, అవునా కదా? మన శ్రమల్లో ఆయన మనకు నెమ్మదిని ఇవ్వకపోతే, ఓదార్పుని ఇవ్వకపోతే ఈరోజు ఇప్పటి వరకు మనం సర్వైవ్ అయ్యే వాళ్ళమా? నో కదా, కాదు కదా. కాబట్టి శ్రమలు సహించే మనస్సును కలిగి ఉండాలి, విరవబడ్డానికి ఇష్టపడాలి. శ్రమల మధ్యలో దేవుని కొరకు శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె చేస్తేనే దేవుడు అన్నట్టుగా కాకుండా, చెయ్యకపోయినా ఆయన దేవుడే, లోకరక్షకుడే, ప్రజాపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సో చేసినా చేయకపోయినా ఆయన చిత్తం అయితే చేస్తాడు, లేదు మంచిది కాదు అనుకుంటే చెయ్యడు. ఏముంది, వదిలేయండి, అందుకంటే గొప్ప దేవుడు ఏదైనా చేస్తాడు. అసలు ఏమి ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఆయనే ఉన్నాడు చాలదా? మన తండ్రిగా ఉన్నాడు చాలదా? పరలోక రాజ్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు చాలదా? విలువైన ఎంత ఇచ్చినా కానీ కొనలేని రక్షణ మనకి ఇచ్చాడు, అది చాలదా? సో దేవుని విషయమై ఆయన మనసును ఎరిగి ప్రవర్తించాలని, శ్రమలు సహించుకునే మనస్సును కలిగి ఉండాలని. ఇప్పటి వరకు ఒకవేళ తెలుసో తెలియకో ఏం విశ్వాసమోలే, ఏం ప్రార్థనలే, ఏం దేవుడులే, ఏం భక్తులే అని చెప్పేసి ఒకవేళ అనుకుంటూ వచ్చారేమో, దేవుని క్షమాపణ అడగండి. అటువంటి మనసును తొలగించుకొని భక్తి జీవితంలో ఎదిగి శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె దేవుని సేవించినట్లుగా అటువంటి జీవితం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆయన మనల్ని ఎలాగైతే సహిస్తున్నాడో మనము కూడా మన ఇంట్లోని వారిని, మన తోటి వారిని, మన రక్త సంబంధికులను అలాగనే సహించే కృప మనం కూడా పొందుకోవాలి. అటువలే మనం కూడా ఓర్చుకొని, వారి విషయమే ఓర్చుకొని దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు పేషెన్స్తో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మూడో విషయం, ప్రభు కోసం ఫలించే వారంగా ఉండాలి. మన జ్ఞానాన్ని, బలాన్ని, ధనాన్ని, మన శక్తిని, సమయాన్ని కొంచెం, మొత్తం ఏం కాదు, కొంచెం అన్నా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈ మాటలన్నిటినీ విన్న మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.